ఈ సర్తో ఓట్ల తొలగింపు ఓట్ చోరీ జరిగిందని మీరు బీజేపీ పైన ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు అవి అవాస్తవం అని తేల్చారు. దాని ప్రతిఫలమే మనం రిజల్ట్ చూస్తున్నాము. ప్రజలు ఎవరు నమ్మలేదు. కేవలం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఈ ఎన్నికలను ఎదుర్కోలేక ఈ రకంగా బురద చల్లేటువంటి ప్రయత్నంలోనే ఈ ఈసీఐ పైన ఇలాంటి ఆరోపణలు చేస్తోంది అని చెప్తోంది బీజేపీ. ఏంటి మీకున్నటువంటి అభ్యంతరం అసలు సర్ ప్రక్రియ పైన? గుడ్ ఈవినింగ్ అండి. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, స్వర్ణ రోజా గారికి, అదేవిధంగా రామ్మోహన్ రావు గారికి, వెంకటరెడ్డి గారికి, బొల్ల మల్లన్నకి. ఇప్పుడు మీరు ఒకటండి, చాలా స్పష్టంగా ఓట్లు గినక సవరణ చేస్తే, అంటే ఓట్లయితే ఏదైనా వడపోత పోస్తే మాకు అబ్జెక్షన్ లేదు. కానీ ఓట్ల వడపోత పేరుతోటి ఇక్కడ జరుగుతుంది అంటే ఓట్ల తొలగింపు జరుగుతుంది. చాలా స్పష్టంగా రాజ్ న్యూస్ ప్రజానికంగా గమనించాలి. ఇవాళ గతంలో మనం మహారాష్ట్రలో చూసుకుంటే దాదాపు 1 కోటి ఓట్లు తొలగించారు. మొన్న బీహార్లో ఏమైంది? దాదాపు 65 లక్షల ఓట్లు. 65 లక్షల ఓట్లు అంటే మీరు అంచనా వేయండి, ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి. అంటే ఇవాళ రాజ్యాంగాన్ని ఏదైతుందో ఒక ఈసీని, అంటే ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకునే బీజేపీకి ఒక సపోర్టింగ్ లాగా తయారైపోయింది అనమాట. ఇవాళ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓట్ స్టోరీ స్టార్ట్ చేశారు. ఓట్ స్టోరీ గద్దె చూడని చూడ మా రాహుల్ గాంధీ గారు కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇవాళ వాళ్ళ ఎలక్షన్లు ఏదైతే జరగబోతున్నాయి, నెక్స్ట్ ఎక్కడ జరుగుతున్నాయి? పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరి లాంటి రాష్ట్రాలు జరుగుతున్నాయి. మళ్ళీ అక్కడ స్టార్ట్. ఇప్పుడు అంటే ఎలక్షన్లు ఎక్కడైతే ముందు జరుగుతున్నాయో చూడండి, చాలా స్పష్టంగా గమనించాలి. రోజా గారు మీరు కూడా ఎలక్షన్లు జరగబోయే ప్లేస్ లో ఇప్పుడు జరుగుతుంటది. ఇప్పుడు గుర్తొస్తుంది సార్. అంటే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే అనేది వీళ్ళకి ఎందుకు గుర్తు? చిన్నాళ్ళు ఏమైందండి? మరి వీళ్ళు అధికారానికి వచ్చి ఇప్పుడు దాదాపు 12 ఏళ్ళు అయింది. రాజ్ న్యూస్ ప్రజానికం కూడా గమనించారే. మరి 12 ఏళ్ళ సార్ ఏం చేశారు? చట్టం ఏడాది కాదు కదా, దాదాపు 13 సార్లు చేశారట ఎస్ఐఆర్ అనేది. ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది మనకి. 13 సార్లలో మరి వీళ్ళు ఇప్పుడే ఎందుకు చేయాల్సి వస్తుంది? గతంలో వచ్చినప్పుడు ఎందుకు చేయలేదు? 12 సంవత్సరాల ఏం చేశారు వీళ్ళు? తీరు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు 2 సార్లు మనం గెలిచాం, 3ఓసారి గెలవలేదు. కాబట్టి ఒక ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని ఒక డ్రామాలు ఆడుతుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది రోజా గారు. ఇంకొకటి మీరు గమనించినట్లయితే 324 ఆర్టికల్ ప్రకారం ఎన్నికల కమిషన్ ఉంది. అదేవిధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో 21 సబ్సెక్షన్ 3 ప్రకారం అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలు ఏం చేశారు? మొన్న బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎన్నికల కమిషన్ సభ్యులు ఎలా ఉండాలి, ఎన్నుకునే అధికారం వరకు ఉంటుందంటే ప్రధానమంత్రికి ఉంటుంది, అపోజిషన్ పార్టీ లీడర్కి ఉంటుంది, అదేవిధంగా మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. కానీ ఏం చేశారు వీళ్ళు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసి ప్రధానమంత్రి ఎవరు చెప్తే వాళ్ళే క్యాబినెట్ మినిస్టర్ అన్నారు. ఇది స్పష్టంగా గమనించాలి మీరు దయచేసి. ఎందుకంటే మూలాల నుంచి మాట్లాడాలి. పైన మాట్లాడితే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన బాధ్యత ఉంది. ఒక అడ్వకేట్ కూడా నాకు బాధ్యత చెప్పాల్సిన అవసరం. ఇవాళ ఏంటంటే ఎందుకు మార్చాల్సి వచ్చింది? నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను వెంకటరెడ్డి గారిని. ఎందుకు మార్చాలి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటే ఇవాళ భారతదేశంలో అంతో ఎంతో నమ్మకం ఉందంటే మనకు చాలా స్పష్టంగా తెలుసు. ఇవాళ కోర్టుల మీద నమ్మకం వస్తుంది. బీయింగ్ అడ్వకేట్ చెప్తున్నాను, కోర్టులు అంటే చాలా మందికి ఇప్పటి కూడా నమ్మకం ఉంది. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ నియమించే దాంట్లో ఉంటే మీకేంటి అబ్జెక్షన్? ఆ రాజ్యాంగాన్ని సవరించి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో సభ్యుని నియమించే అధికారం కూడా ప్రధానమంత్రి ఉంటాడు, అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటాడు. 3వ వ్యక్తిని ఏం చేశారు? ఆటోమేటిక్ గా ప్రధానమంత్రి నియమించే వ్యక్తి అవుతున్నారు. అంటే 3 వ్యక్తులలో 2 వ్యక్తులు ఆటోమేటిక్ గా ప్రధానమంత్రి సమక్షంలో ఉన్నారు. కాబట్టి అపరేష్ కుమార్ సింగ్ వస్తాడు, రేపు ఎవరంటే వాళ్ళు అవుతారు అనమాట. అంటే ఎన్నికల కమిషన్ అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మనం ఆట ఆడకపోయినా కూడా ఎంపైరే మనకెళ్ళి ఉన్నట్టుగా అయిపోయింది. ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆటగాళ్ళు ఎట్లున్నా పర్లేదు, ఎంపైరే మనం ఉంటే అవుట్ కాకముందు అవుట్ ఇస్తే అవుట్ అని ఇంటికి పోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సర్ అనేది బలవంతం కుదురుతున్నట్లేదా మనం గమనించట్లేదా? ఇవాళ బెంగళూరులో, ఇక్కడ బెంగళూరు పార్లమెంట్ లో మన రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చూపించారు. ఏమని? బెంగళూరు పార్లమెంట్ ఒక్కొక్కరికి 40 ఓట్లు 50 ఓట్లు ఒకే ఇంటి నెంబర్ మీద ఒకే ప్లాట్ లో ఒకే అపార్ట్మెంట్ లో 100 ఓట్లు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఆధారాలతో సహా చూపించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిపోవటం గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ మా సోనియా గాంధీ గారు కానీ ప్రధానమంత్రి కావాలని ఏ రోజు కోరుకోలేదు. వాళ్ళు కోరుకుంటే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు 2004లో 2009లో మా చిన్నప్పుడే 2 సార్లు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు. వాళ్ళ ప్రధానమంత్రి గురించి వాళ్ళకి ఆలోచన లేదు. మీరు చాలా స్పష్టంగా గమనించాలి. నిజంగా వాళ్ళ ఓటమి గెలుపుల గురించి ఆలోచన లేదు. ప్రజలకు అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడుగా మా రాహుల్ గాంధీ గారి మీద ఉంది. కాబట్టి చెప్పారు ఆయన. మేము కూడా అదే తెలియజేస్తున్నాం. ఓటు చోరీ గద్దె చూడని ఇలా చాలా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కూడా మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్. మరి మీరు ఇంత ప్రచారం చేస్తున్నారు, బీజేపీకి ఈసీఐకి ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ ఒక్క కంప్లైంట్ కూడా మరి ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టుగా ఎందుకు ప్రజల నుంచి ఒక్క కంప్లైంట్ రాలేదు? రాజ్యాంగంలో ఓటు ఎన్నిక రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థ మీద మనం ఎలిగేషన్ చేయాలంటే చాలా ఆధారాలతో సహా ఉండాలి. అట్లాంటి ప్రాక్టికల్ కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. బీయింగ్ అడ్వకేట్ చెప్తాను, ఊరికనే ఎలిగేషన్ చెప్తే సరిపోద్ది దానికి. అంటే అవి ప్రాక్టికల్ గా నిరూపించాలంటే కూడా మన సాధ్యం కాదు.
ఇప్పుడు ఇవన్నీ ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయండి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 296 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అక్కడ వచ్చే సంవత్సరం ఉన్నాయి, మరి పాండిచ్చేరిలు ఉన్నాయి, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఉత్తరప్రదేశ్ కూడా వస్తుంది. అన్నీ వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఒక 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 12 ప్రాంతాలలో భారతదేశంలో ఇప్పుడు సర్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వే. ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మరి పోని విలలో సిద్ధశుద్ధి ఉంటే నేను అడుగుతున్నా సూటిగా రాజ్ న్యూస్ ద్వారా, సిద్ధశుద్ధి ఉంటే మరి ఆధార్ కార్డుకి ఎందుకు లింక్ పెట్టట్లేదు? ఆధార్ కార్డుకి లింక్ పెట్టొచ్చు కదా. లింక్ పెడితే బాగుంటుంది కదా, మాకు కూడా హ్యాపీ, మేమేం కాదనట్లేదు. ఎవరు దొంగ ఓట్లు వేయాలని మాకు అధికారం లేదు, కేంద్రంలో మేము లేదు, దొంగ ఓట్లు వేయాలని మాకు కూడా లేదు కదా. మరి ఎందుకు లింక్ పెట్టట్లేదు? ఇవాళ మనకు పాన్ కార్డుకి లింక్ ఉంటుంది, ఆధార్ కార్డు అన్నిటికీ లింక్ ఉంది. ఇవాళ ఎక్కడ బ్యాంక్ అకౌంట్ లో లింక్ ఉంటుంది, ఎక్కడ పోయినా ఆధార్ కార్డు లింక్ ఉంటుంది. మరి ఓటర్ లింక్ పెట్టొచ్చు కదా. మరి అది ఎందుకు చేయట్లేదు? బీజేపీ నిజంగా సిద్ధశుద్ధి ఉంటే మరి చేయొచ్చు కదా. ఇది ప్రజానికం గమనించాలి. అంటే వాళ్ళకు ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంక్ ఉంది. ఇలా ఆ ఓటు బ్యాంకును కుట్రపడిన విధానం ఏంటంటే ఆ ఓటు బ్యాంకుని దెబ్బతీయాలని పాపం వాళ్ళ ఓట్లు ఇవ్వాలి ఏదైతుందో వాళ్ళ ఓట్లు తీసేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే అందుకేనా వెస్ట్ బెంగాల్లో ఈ సర్ దెబ్బకు బంగ్లాదేశీలు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇందులో ఎక్కువగా మైనారిటీ. ఇప్పుడు ఒక్కటి మేడం, ఇప్పుడు రోహింగ్యాలే కాదు, మనం ఎంతసేపటికి అనుకుంటా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలే వచ్చారు. రోహింగ్యాలతో పాటు హిందువులు కూడా వచ్చారు. అది గమనించాలి దయచేసి. మనం ఎంతసేపటికి ఒకటే అనుకోవద్దు. ఇప్పుడు మన వాళ్ళు అమెరికా పోతున్నారు, లండన్ పోతున్నారు, ఆస్ట్రేలియా పోతున్నారు, జపాన్ జర్మనీ పోతున్నారు. మనకి ఎంతసేపటికి బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వచ్చారని ఊరికి ఇదే చెప్తున్నాం మన పబ్లిక్ కి. మీరు ఇంకా గమనించాలి దయచేసి. హిందువులు కూడా వచ్చారు, అక్కడ హిందువుల బాధితులో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళ మాట ఏంది? మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా ఓటు ఇవ్వద్దని చెప్తుందా? బంగ్లాదేశ్ వచ్చి వాళ్ళు చూసినట్టు హిందువులకు ఓటు ఇవ్వద్దని చెప్తుందా? చెప్పమనండి మరి అట్లయితే. రైట్ మేడం మీరు చెప్పమనండి. మరి ఎందుకు ఇక్కడ మనకు వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి మనం ఆ దేశం పోయి పౌరసత్వం తీసుకుంటున్నాం, పౌరసత్వం తీసుకుని అక్కడ సభ్యులు అవుతున్నాం. మనం ఏమంటాం, ఎక్కడికో వెళ్ళిపోయి మన వాళ్ళు ఆ దేశాన్ని పాలిస్తున్నారు, ఈ దేశాన్ని పాలిస్తున్నారు, ఆ దేశం పాలించడం మా వాడే ఈ దేశం అని చెప్పుకుంటున్నాం. వచ్చిన తర్వాత పర్మనెంట్ ఉన్న తర్వాత వాళ్ళకు ఓటర్ కార్డు ఇస్తున్నారు కదా, తప్పే ఉంది. వాళ్ళు ఏమి సిటిజన్స్ కావట్లేదు కదా. పౌరులు వేరు, ఓటర్ వేరు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. దానికి వీళ్ళు ఏంటంటే పరోక్షంగా ఎన్ఆర్సీని అమలు చేయడం తప్ప వేరే ఏం లేదు. రోజా గారు ఇప్పటి కూడా ప్రజలు గమనించాలి. ఇవాళ ఓటమి గెలుపుల గురించి మాకు ఆ రాష్ట్రం నుండి వచ్చినాయి, ఈ రాష్ట్రం నుండి వచ్చినాయి కాదు. మాకు 55 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీ ఇది, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక ప్రాంతాల్లో ఒక లేకపోతే ఒక జిల్లా ప్రజలు కూడా అలాగే చూస్తున్నారేమో. మీరు వద్దు అనుకుంటున్నట్టుగానే ప్రజలు కూడా వేయొద్దు. భావించొద్దు దయచేసి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇందాక మన రామ్మోహన్ గారు చాలా చక్కగా చెప్పారు. 2% ఓట్లతో ఎక్కడైనా ఓటమి గెలుపులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే మాకు మార్జిన్ ఉందో ఆ మార్జిన్ తొలగించారు ప్రతి చోట కూడా. గమనించండి మీరు. ప్లస్ అక్కడ ఏంది ఆ చిన్న మెజార్టీతో ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి కూడా మరి సీటు సాధించడం జరిగింది. 89 బీజేపీకి వచ్చిన, దాదాపు 84 వాళ్ళకు వచ్చిన, వాళ్ళ మిత్రపక్షాలకు. మరి ఇవన్నీ ఎందుకంటే కారణం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 2% సార్. ఇప్పుడు నేను మనం చూశాను, మాది ఖమ్మం మండలం గోళ్లపాడు, మా ఏరియాలో ఒకరికి ఓటే లేదట. మన నామినేషన్ చేద్దామంటే ఓటు లేదట. ఎట్లా లేదు మేడం? మరి మనం ఏమనుకోవాలి దీన్ని? మరి ఆధార్ కార్డు లింక్ పెడితే ఓటు ఉండేది కదా. ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఆధార్ కార్డు నెంబర్ మనకి కొట్టగానే 12 డిజిట్స్ మన అన్ని డీటెయిల్స్ రావాలి. ఓటు బ్యాంక్ మనకు ఆధార్ కార్డులు అంటే ఓటర్ ఎక్కడ ఉంది, అదేవిధంగా బ్యాంక్ ఎక్కడ ఉంది, అదేవిధంగా పాన్ నెంబర్, ఇవన్నీ రావాలి. కానీ దీన్ని మాత్రం మనం లింక్ పెట్టాం. ఎందుకంటే మనం ప్యాంపరింగ్ చేయాలి కాబట్టి దీన్ని లింక్ పెట్టట్లేదు. అలా ఉండడం వల్ల మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఏదైతే ఒక అపార్ట్మెంట్ లో 120 ఎలా ఉన్నాయో, లేని మనుషులు ఎలా ఉన్నారో, ఇవన్నీ కూడా ఒక కొలికి వస్తాయి. అన్ని వస్తాయి మేడం. మేము రావాలని అంటున్నాం. జూబ్లీస్ ఒకటే కాదు కదా మన దేశంలో, రాష్ట్రంలో ఒక జూబ్లీస్ ఒకటే కాదు. అంటే మొన్న బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ చేసింది అదే కదా, దొంగ ఓట్లతో కాంగ్రెస్ కాదు కదా మేడం. ఎన్నికల కమిషన్ మా చేతిలో లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ అటానమస్ బాడీ, అది బీజేపీ అనుబంధ సంస్థ, ఒక జేబీ సంస్థ లాగా పనిచేస్తుంది. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా మనకు. మరి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మేడం మీరు గతంలో జరిగింది రైట్ సార్ అనేది 13 సార్లు ఎలక్షన్ ముందు రైట్ అండి. రైట్ వెంకటరెడ్డి గారు మళ్ళీ ఊడ్చుకుంటూ పోవడం లాగా ఉంది. ఒక్క మాట శ్రీనివాస్ గారు మీరు ఒక్క నిమిషం అండి.